ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి పేరిట, తండ్రి అయిన దేవుని పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం స్టడీ చేద్దాం. ఆ వ్యక్తి గురించి స్టడీ చేసే ముందు ఒక చిన్న వచనాన్ని మనం చూద్దాం. అదే ఆమోసు 5వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటున్నాడు, నీళ్లు పారునట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆయన అంటున్నాడు, నీళ్ళు ఎలా పారతాయో అలాగా న్యాయాన్ని జరగనివ్వండి. గొప్ప ప్రవాహం ఎలా అయితే వస్తుందో అలా నీతిని ప్రవహించనియమంటున్నాడు. ఏమండి, సాధారణంగా నీళ్ళతో అందరికీ పనే, కానీ నేను అనుకుంటాను రైతులు ఆ నీళ్ళ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారండి. ఒక రైతుకి ఒక పొలం ఉందనుకోండి, సాధారణంగా మా గోదావరి జిల్లాల్లో రైతులు ఎక్కువ, సాధారణంగా పొలాలు ఎక్కువ పండిస్తూ ఉంటాం. మా గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది పాడి పంటలు, పొలాలు, ఇవే కదండి. ఏమండి, రైతు తన పొలంలోకి నీళ్లు రావాలని చూస్తాడు. ఏమండి, ఆ నీళ్లు వచ్చినప్పుడు రైతు ఎంత సంతోషిస్తాడండి. సంవత్సరం అంతా ఆ పొలం కోసం కష్టపడతాడు. తన ధ్యాసని, తన కష్టాన్ని, తన తనకి తన లేకపోతే తన శక్తిని ఆ పొలం మీద పెడతాడు. ఎప్పుడైతే ఆ పొలం పండి పంటలుగా వస్తాయో ఆ రైతు ఎంత ఆనందపడతాడండి. ఎప్పుడైతే మంచి నీరు పారి ఆ పంట పండుతుందో రైతు ఎంతో సంతోషిస్తాడండి. ఏమండి, ఆ భూమిని తన తల్లిలా చూసుకుంటాడు. ఆ భూమిని తన కుటుంబంలా చూసుకుంటాడు. ఆ భూమి మీద తనకున్న యావత్తు పెట్టి ఆ పొలాన్ని పండించి ఈరోజు మనకి అన్నాన్ని వచ్చేలా చేస్తున్నారు రైతులు. ఎంత మంచి మనసు అండి, ఎంత కష్టపడతారండి. ఏమంటే ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీతినట, న్యాయమునట ఎలా పారనివ్వాలట, నీళ్లు వలె పారనివ్వాలట. ఏమండి, ఒకవేళ ఆ రైతు ప్లేస్లో మనముండి అతను తన పొలాన్ని, తన పంటని ఎలాగైతే కుటుంబంలా భావిస్తున్నాడో, ఈరోజు మనం ఆ రైతు ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మన కుటుంబంలోకి ఆయన న్యాయమును రాణిస్తున్నామా? మన సంఘాల్లోకి ఆయన న్యాయమును రాణిస్తున్నామా? మన వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన న్యాయాన్ని రాణిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, ఈ లోకానికట మనము వెలుగై ఉన్నామట. దేవుడు అంటున్నాడు, ఈ లోకానికట మనమట ఉప్పై ఉన్నామట. దేవుడు అంటున్నాడు క్రైస్తవునిగా మన బాధ్యత సంఘానికి చెప్తున్నాడు దేవుడు. ఏమండి, ఇశ్రాయేలీలట అనేక బలులు అర్పించేవారట, అనేక నైవేద్యములు అర్పించేవారట, వారికి ఉన్నవి ఏవేవో అర్పించేవారట. దేవునికి ఎంత ధనాన్ని అయితే ఇవ్వాలో అంతా ఇచ్చేవారట. దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలీల్ని వారి జీవితంలో న్యాయాన్ని అడుగుతున్నాడు. దేవుని న్యాయం అంటే ఏంటండి? దేవుడు అంటున్నాడు, దేవుని న్యాయం, దేవుని నీతి అంటేనట విధవరాండ్రని చేరదీస్తున్నామా? దుఃఖంలో ఉన్నవారిని ఓదారుస్తున్నామా? తల్లిదండ్రులు లేని పిల్లల్ని హక్కున చేర్చుకుంటున్నామా? దరిద్రుడని న్యాయాన్ని పక్కన పెడుతున్నామా? దేవుడు అంటున్నాడు, మీరు చేసే ఉపవాసాలు ఆయనకి ఇష్టం కాదట, మీరిచ్చే బలులు ఆయనకి ఇష్టం కాదట, మీరిచ్చే ధనం ఆయన లెక్క చేయడట. ఎందుకంటేనట, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మీ దగ్గర నుంచి న్యాయాన్ని కోరుకుంటున్నాడట. మోకాళ్ళు త్రొట్టిల్ల వారిని లేపినప్పుడు ఈ లోకంలో ఆయన న్యాయం కనబడుతుందట. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరించినప్పుడు ఈ లోకంలో ఆయన న్యాయం కనబడుతుందట. పేదలకి మీరు వస్త్రాన్ని, అన్నాన్ని ఇచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన న్యాయాన్ని మీరు కనుపరుస్తున్నారట. ఏమండి, రైతు తన పొలంలోకి ఎలాగైతే ఆ నీళ్ళని ఆహ్వానిస్తున్నాడో, ఎలాగైతే తన సంవత్సరం అంతా కష్టపడి ఆ పంటని పండిస్తున్నాడో, ఎలాగైతే తన జీవమును లేకపోతే తన కష్టాన్ని తన పంట మీద పెడుతున్నాడో, తన పొలం మీద పెడుతున్నాడో, అలా మీ జీవితాల్లో న్యాయాన్ని రానివ్వాలట. ఎలాగైతే ఆ రైతు ఆ పొలాన్ని తన కుటుంబంగా భావిస్తున్నాడో, మీ కుటుంబాల్లో ఆ రైతు స్థానంలో ఉండి న్యాయాన్ని రానివ్వాలట. రాణిస్తున్నారా న్యాయాన్ని? ఏమండి, సంఘాల్లో ఉన్నాయా తారతమ్యాలు? అలాగైతే మీరు దేవుని న్యాయాన్ని మీ సంఘంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారట. మీ పిల్లలకి నేర్పిస్తున్నారా? గొప్ప, ధనిక,
భేద పేద అనే తారతమ్యాలు నేర్పిస్తున్నారా? అలాగైతే దేవుని న్యాయాన్ని మీరు మీ జీవితాల్లోకి రానియ్యకుండా అడ్డుకుంటున్నారట. దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు నీతిని కోరుకుంటున్నాడు, దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు. ఇంకో రెండో సందర్భాన్ని దగ్గరికి వెళ్దాం. దేవుడు అంటున్నాడు, గొప్ప ప్రవాహము వలె ఆయన అంటున్నాడు నీతిని ప్రవహించనీయమంటున్నాడు. ఏమండి, గొప్ప ప్రవాహం ఉందనుకోండి, అంటే గొప్ప ప్రవాహం మన మీదకి వచ్చిందనుకోండి, మనం తట్టుకోగలమా? ఏమంటే ఆ ప్రవాహం ముందు, ఏమంటే ఈ సునామీలు వచ్చినప్పుడు, లేకపోతే ఈ ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళట ఎంతో వేగంతో వచ్చేస్తాయట. ఏమండి, పెద్ద పెద్ద పేక మేడలు కొట్టుకుంటామే మనం, ఏమీ నిలవవు. అది వచ్చిందంటే అలా తీసుకెళ్ళిపోద్ది. దేవుడు అంటున్నాడు, మీ నీతిని ప్రవాహము వలె రానివ్వమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిన, ఈ లోకం మిమ్మల్ని వెలివేసిన, ఈ లోకం మీకు ఎదురు తిరిగిన, ఈ లోకంలో మీ నీతిని కనుపరచనివ్వమంటున్నాడు. కనుపరుస్తున్నారా మీ నీతిని? చూపిస్తున్నారా మీ నీతిని? ఏమండి, ఆయన నీతి, ఆయన కనికరం ఏంటో ఒక చిన్న విషయాన్ని చెప్పి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏమండి, రాస్తున్న ఆయన పేరేంటి? ఆమోసు. ఎవరో తెలుసా ఈ ఆమోసు? ఏమండి, ఈ ఆమోసు ఒక గొర్రెల కాపరి. ఈయనట చెట్టుల్ని పాతేవాడట, చెట్లని, పొలాన్ని. ఈయన ఒక ఫార్మర్ బేసిక్గా. ఈయనట ఆ చెట్టులను చూసి ఎంతో ఆనందపడేవాడట. ఏమండి, చెట్లు పాత్రం అంత చిన్న విషయం ఏం కాదు. దానికి రోజు నీళ్లు పోయాలి, దానికి ఎన్నో మినరల్స్ ఎన్నో చేకూర్చాలి, దానికి మందు కొట్టాలి. ఏమండి, చెట్టుల్ని చిన్న పిల్లోళ్ళలాగా చూసుకుంటే అవి పెరిగి పెద్దయి దాని ఫలాలు మనకిస్తాయి. ఈయనట చెట్టులు పాతేవాడట, ఈయనట గొర్రెల కాపరట. సాధారణంగా ఇందొక ప్రశాంతమైన జీవితం అట. యోధా పట్టణంలో ఇందొక ప్రశాంతమైన జీవితం అట. ఈయన ఒక సాధారణ వ్యక్తి అట. తన జీవితంలో ఆ ఉంటే చాలు అనుకునే వ్యక్తి అట. ఈయనకి ఇంకేం అవసరం వద్దట. ఏమండి, ఈయనకట గొప్ప ప్రవక్తల ఫ్యామిలీలోంచి ఈయన రాలేదట, గొప్ప యాజకుల ఫ్యామిలీలోంచి ఈయన రాలేదట, గొప్ప అధికారుల ఫ్యామిలీలోంచి ఈయన రాలేదట. ఈయన ఒక సాధారణమైన ఫార్మర్, ఒక రైతీన. అటువంటి రైతును దేవుడు పిలిచాడట. దేవుడు పిలిచి అన్నాడట, నీ సొంత యోధా పట్టణంలో నువ్వు సువార్త చేయడం కాదు, నా నామాన్ని ప్రకటించడం కాదు, నువ్వు ఆ ఇశ్రాయేలు వెళ్ళి నా నామాన్ని ప్రకటించమన్నాడట. ఆయన అన్నాడట, బేతేలుకు వెళ్ళమన్నాడట. ఆయన అన్నాడట, సమరయాకి వెళ్ళమన్నాడట. ఆ రోజు ఆ బేతేలు, ఆ సమరయలో ఏం జరుగుతుందో తెలుసా? గొప్పోడు ఇంకా గొప్పోడు అవుతున్నాడు, పేదోడు ఇంకా పేదోడు అవుతున్నాడు. ఇప్పుడు ఏ అయితే పరిస్థితులు ఉన్నాయో అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏమండి, తల్లిదండ్రులు లేని వారి పక్షాన న్యాయం లేదు. ఏమండి, డబ్బుని చూసి న్యాయాన్ని మార్చేసేవారట వారు. విధవరాండ్రని వెలివేసేవారట. సమాజంలో ఇన్ని అలుముకున్నాయట. ఏమండి, వారట దేవుడి ముందు భక్తిగా నడిచేవారట. దేవుడికి డబ్బు ఇస్తే చాలు అనుకునేవారట, దేవునికి ప్రతిష్టమైన వస్తువులు ఇస్తే చాలు అనుకునేవారట, దేవునికి బలులు ఇస్తే చాలు అనుకునేవారట. వారి మధ్యట నీతి లేదట, వారి మధ్యన బలాత్కారం ఉందట. ఈ లోకంలో బీదవారిని వారు వెలివేశారట. వారట దోచుకుని తిన్నారట. న్యాయాన్ని బీదల పక్షాన అభాగ్యుల పక్షాన కొనపరచకుండా వారి మనసుల్ని వారు త్రిప్పివేసుకున్నారట. అటువంటి పట్టణానికి ఈ రైతును వెళ్ళమంటున్నాడు. అంటే వెళ్తామా అండి? మనం వెళ్తామా అండి? దేవుని తెలియని పట్టణాల్లోకి మనం వెళ్తామా అండి? ఈరోజు కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి. ఏమండి, ఈ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ రైతుని ఆ ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళమంటున్నాడు. నీ స్వజనుల దగ్గర కాదు నువ్వు నీతిని ప్రకటించవలసింది, ఆ దుర్మార్గులైన జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎవరిని? ఆమోసు అనే ఒక రైతుని, ఒక గొర్రెల కాపరిని, ఒక సాధారణమైన వ్యక్తిని. ఇతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏమండి, ఆయన వెళ్ళాడట, దేవుని ఆజ్ఞకి తలవచ్చాడట. ఆయన ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళాడట. సంత వీధుల్లో నుంచున్నాడట, పట్టణపు గుమ్మముల దగ్గర నుంచున్నాడట. ఏమండి, రాజుల ముందు నుంచున్నాడట, అధికారుల ముందు నుంచున్నాడట, ప్రవక్తల ముందు నుంచున్నట. వారిని ఖండించాడట. ఎప్పుడైతే భేదవారిని, ఎప్పుడైతే అభాగ్యుల్ని, ఎప్పుడైతే నిర్భాగ్యుల్ని మనం మన మధ్యన చేర్చుకోలేమో దేవుడు అక్కడ ఉండడు అని చెప్పాడట.
ఆయన అన్నాడట, మీరు ఇచ్చే బలులు ఆయనకి ఇష్టం కాదు, మీరు చూపించే కనికరం ఆ దేవుడు చూస్తాడని చెప్పాడట. రాజుల్ని ఖండించడట, అభాగ్యుల్ని ఖండించడట, ఏమండి ప్రవక్తల్ని ఖండించడట. వారినట ఒక రైతట దేవుని వాక్యాన్ని చెప్పాడట. ఏమండి దేవుడు సాధారణమైన వ్యక్తుల్ని పిలుస్తాడు. దేవుడు ఇలాంటి సాదాసీదమైన వ్యక్తుల్ని పిలిచి తన స్వార్థను చేయిస్తాడు. ఏమండి ఆయన మరణం రాసిలేదు కానీ ఆయనట బేతేల్లోనే చంపేశారట ఆయన హిస్టరీ ప్రకారం. ఏమండి ఒకవేళ ఆ నీతిని మనం కనుపరుస్తున్నప్పుడు ఏమండి ఈ లోకం మన మీద ఎదురు తిరిగిన ఏమండి మన యథార్థతను మన నీతిని చూసే వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు. ఈ లోకంలో మీ ఆయన నీతిని కనుపరుస్తున్నారా? ఈ లోకంలో ఆయన న్యాయాన్ని కనుపరుస్తున్నారా? మీ వంతు సహాయం మీ పొరుగు వారికి చేస్తారా? ఒకవేళ అలా మీరు ఉంటే, అలా మీరు అనేక మంది నిర్భాగ్యులను హక్కును చేర్చుకుంటే, ఇదిగో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మన మీద బాధ్యత ఉంచాడు. ఈ లోకానికి మనం వెలుగై ఉన్నామని చెప్పాడు. ఇదిగోండి ఆ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆ వెలుగును ప్రకాశించనియండి. దేవుడు మీలో ఈ లోకం దేవుణ్ణి చూస్తుంది, మీలో ఆ తండ్రిని చూస్తుంది, మీలో ఆ ప్రేమను చూస్తుంది. ఇదిగో ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఒక రైతుకున్న మంచి మనసు మనకు కూడా ఉండాలి. రైతు తన జీవితంలోకి, తన పంట పొలాల్లోకి ఎలాగైతే నీరుని ఆహ్వానిస్తున్నాడో మన జీవితాల్లోకి న్యాయాన్ని ఆహ్వానించాలి. ఎలాగైతే ప్రవాహం వలె నీతిని కొనిపరచమంటున్నాడో ఈ లోకం మన మీద ఎదురు తిరిగిన ఆయన నీతిని ప్రవాహం వలె మనం కొనిపరచాలి. అలా మీరుంటే దేవుడు మీతో ఉంటాడు. ఈ లోకం మీ నీతిని చూస్తుంది. ఏమండి ఆ దేవుడు మీలో తన వెలుగును ప్రకాశిస్తాడు. మీ మనసులో నీతిని పెట్టుకోండి, మీ మనసులో న్యాయాన్ని పెట్టుకోండి. ఆ దేవుడు మీలో ఉంటాడు. ఈరోజు మీకు ఇదే చెప్పాలనుకున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. దేవుని గురించి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు.